పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేశారన్నారు. కాళేశ్వరం పూర్తయింది కానీ పాలమూరు ఎందుకు పూర్తి కాలేదన్నారు. విభజన చట్ట ప్రకారం నీళ్ల కేటాయింపులు జరగాలని 299 టీఎంసీలు చాలని ఎందుకు సంతకాలు పెట్టారు, కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీటి కోసమే ఉన్నప్పుడు ఈ రోజున ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు డైల్యూట్ చేసుకుని 290 సంతకం పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఈక్వల్, ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది. వాళ్ళకెంత మనకంత రేట్. సో పోవాల్సిన అవసరం లేకున్నది. ఈ రోజున అంటే బేసిక్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి బీజేపీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాలను కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి. ఇట్స్ పొలిటికల్ డిసిషన్. పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు మన చట్టం ప్రకారం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్, పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి చేయకపోగా మీరు ఏ ఆలోచనతోటి, ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించదు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయాలి? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్ గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతూ ఉంటాం. మిగతా మాట్లాడినో